హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేనైతే మీకు ఒక స్పెషల్ డిష్ చూపించబోతున్నా. అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కాకపోతే నాకైతే అది స్పెషల్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ టైం అది తయారు చేశాను. చూడండి, మీకే తెలుస్తుంది ఏంటో అనేది. గైస్, నేనైతే ఇప్పుడు కిచెన్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో నేను మీకు చూపిస్తా. నవ్వొద్దు, ముందే చెప్తున్నా, నవ్వొద్దు. ఆల్రెడీ మీరు చేసి ఉండొచ్చేమో, కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, ఒక గుడ్డు, బ్రెడ్. చూస్తున్నారు కదా బ్రెడ్, ఈ మూడు. ఈ పాటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా అదే. టమాటా కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇంకా అండ్ ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేయడం వచ్చాను. ఆయిల్, ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది, ఇంకా కొంచెం అవ్వాల్సి ఉంది. జస్ట్ ఆమ్లెట్ వరకు వచ్చాం అంతే. ఇప్పుడైతే ఈ కవర్ నుంచి బన్ని బయటికి తీసే టైం అయితే వచ్చింది. లెట్స్ గో. ఈ బన్ని కూడా పెనం పైన పెట్టాను, అటు ఇటు హీట్ చేయడానికి. రౌండ్గా కట్ చేసిన ఆనియన్ ఇంకా టమాటా ఉంది కదా, వాటిని కూడా పెనం పైన పెట్టి ఫ్రై చేసా. ఆనియన్ ఇంకా టమాటా ఫ్రై అయిపోయాక నేనైతే బ్రెడ్ ఇంకా ఆమ్లెట్ని తీసుకొని వచ్చి, ఆల్రెడీ ఇవి ఫ్రై చేస్తాం కాబట్టి వీటిని లేయరింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక బ్రెడ్ పైన ఆమ్లెట్ని పెట్టి, దానిపైన ఆనియన్ ఇంకా టమాటా ఫ్రై చేసింది పెట్టి అలా లేయరింగ్ చేశాను. లేయరింగ్ చేసిన తర్వాత దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టి తిన్నాను. ఇంతకీ సాల్ట్ వేయలేదని అనుకోకండి, సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేయడం వల్లే టేస్ట్ అయితే బాగుంది. ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా రెసిపీ చేద్దామని అనుకున్నా. ఇదైతే చీప్ అండ్ ఫ్రెండ్లీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా అనిపించింది. ఇదంతా కూడా యూట్యూబ్లో చూసి నేను చేసిందే. నేను తినేటప్పుడు టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది, బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి. గైస్ చూడండి, కింద బ్రెడ్, పైన హాఫ్ పైన ఆమ్లెట్, దాని నెక్స్ట్ టమాటా కొంచెం అంటే వేగించింది, హాఫ్ బాయిల్ టమాటా అనుకోండి. దాని నెక్స్ట్ ఆనియన్, దాని నెక్స్ట్ ఈ కచ్చా ఆనియన్, దాని నెక్స్ట్ ఇది కిందన వేగించిన ఆనియన్, అండ్ దానిపైన ఫైనల్గా బ్రెడ్. ఇది ఎలా ఉంది నాకు కూడా తెలీదు. టేస్ట్ ఎలా ఉందో ఏంటో తింటేనే తెలుస్తుంది. బాగుంటే తింటాను, బాగాలేకపోతే తింటాను తప్పదు. ఎందుకంటే ఈరోజు నైట్కి నేను ఇదే చేస్తున్నాను కాబట్టి. అంటే ఒకటి కాదు, ఇంకోటి కూడా చేసుకుంటా, రెండు చేసుకొని తింటాను. ఫస్ట్ అయితే దీన్ని ట్రై చేస్తా, బాగుంటే రెండోది ట్రై చేస్తాను, లేదని అంటే లేదు. అనవసరంగా ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం ఫుడ్ని. ఎందుకు నాకైతే కెమెరా ముందే ఒకసారి చిన్నగా టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. సరే, నేనైతే ఇప్పుడు ట్రై చేస్తా, ఎలా ఉందో ఏంటో. చిన్న బైట్లో నేనైతే రివ్యూ ఇస్తా, ఓకేనా? చిన్న బైట్లో. సూపర్ ఉంది. ఎలా వచ్చిందో తెలియదు కానీ, సాల్ట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఫుడ్ మాత్రం సూపర్ ఉంది.